3 లక్షలు కాదు 4 లక్షలు కట్టాలన్నాడు. రూపాయి 2 రూపాయలకి ఏదో 1000-2000 అంటే పక్కన వాళ్ళు అడగొచ్చు, ఇచ్చేయచ్చు. ఏకంగా 1,00,000 పెంచాడు. ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడే సత్యవన్న ఫోన్ చేశాడు. మరి బ్రదర్ కారు వస్తుందని చెప్పారు కదా, మరి ఎక్కడి దాకా వచ్చింది ఆ పని అంటే, ఇప్పుడు ఇక్కడనే ఉన్నాను, ఇంకొక 1,00,000 రూపాయలు తక్కువ పడుతుంది, దాని గురించి ఆలోచించేదేముంది, నేను పంపిస్తున్నాను అని చెప్పి అన్న 1,00,000 రూపాయలు పంపడం 4 లక్షలు అయిపోయింది. డీడీ కడదామని చెప్పి బ్యాంక్కి వెళ్ళిన తర్వాత అన్న అదంతా ఫైల్ అంతా చూచి అనేమన్నాడు ఆ బ్యాంక్ మేనేజరు, లేదు ఇంకొక 1,00,000 ఎక్స్ట్రా కట్టాలా, లేకపోతే ఆయనకున్న లోన్లన్నీ క్లియర్ చేసుకోవాలని చెప్పారు. ఇది ఎక్కడ గొడవ? 1,00,000 రూపాయల నుంచి ఏకంగా 5 లక్షలకి. ఆలోచిస్తూ ఉన్నాను. నాతో పాటు ఒక 3 సహోదరులు ఉన్నారు. అయితే ఆయన అడగకుండానే, అన్న నా క్రెడిట్ కార్డు ఉంది, 1,00,000 రూపాయలు తీసేసుకొని ముందు కారు బయట తెద్దాం అన్నాడు. పక్కనున్న ఒక సహోదరు అన్నాడు, బ్రదర్ ఇది దేవుని హస్తం. ఎందుకంటే కొన్ని రోజుల క్రితము నా కారు ఈఎంఐకి ఒక 10,000 అడిగితే దేవుని తోడు పిల్లలకు పాలు కూడా లేవు అని చెప్పాడు, పిల్లలు పాలకు కూడా నా దగ్గర డబ్బు లేదని చెప్పాడు. అట్లాంటి వ్యక్తి అడగకుండానే 1,00,000 రూపాయలు తీసుకోమని చెప్తున్నాడు అంటే ఆశ్చర్యం కదా అన్నాడు. సరే నేనేమన్నాను, 5 లక్షలు కట్టిన తర్వాత 5 లక్షలు కడుతున్నాం కదా, అదేదో నా పేరు మీదనే ఇవ్వండి అంటే ఆయన ఏమన్నాడు, లేదు